ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఈ లలితా సహస్రనామ సిరీస్లో 110, 111, 112 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు, దానిలో ఉన్న నామాలు, అలాగే వాటి యొక్క తాత్పర్యం మనం ఈరోజు ఇప్పుడు 110వ శ్లోకం. సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేద శృతి స్మృతిరనుత్తమా సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేద శృతి స్మృతిరనుత్తమా. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సర్వౌదన ప్రీత చిత్త అంటే అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించినది అని అర్థం. యాకిన్యంబా స్వరూపిణి అనగా యాకిని దేవత స్వరూపంలో ఉండునది. స్వాహ అనగా చక్కగా ఆహ్వానించున్నది అని అర్థం. స్వద అనగా శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము. అమతి అనగా మతి లేదా బుద్ధి వికసించడానికి ఉన్న స్థితిని సూచించు శక్తి. మేధ అనగా ఒక బుద్ధి విశేషం. శృతి అనగా చెవులతో సంబంధం కలిగినది. స్మృతి అనగా మరలా గుర్తుకు తెచ్చుకొని లక్షణము. అనుత్తమ అనగా తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది అని అర్థం. ఇప్పుడు 111వ శ్లోకం నేర్చుకుందాం. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులో మజార్చిత బంధుమోచని బంధురాలక. మళ్ళీ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులో మజార్చిత బంధుమోచని బంధురాలక. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. పుణ్యకీర్తి అంటే మంచి లేదా పవిత్రమైన యశస్సు కలిగినది అమ్మ అని అర్థం. పుణ్యలభ్య అనగా సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడినది అని అర్థం. పుణ్యశ్రవణ కీర్తన అనగా పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనము చేయుటకు అవకాశము కలుగచేయునది. పులో మజార్చిత అనగా పులోముని కూతురైన సచీదేవిచే ఆరాధింపబడింది అమ్మ. బంధమోచని అనగా అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది అమ్మ అని అర్థం. బంధురాలక అనగా అందమైన చిక్కనైన ముంగురలు కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 112వ శ్లోకం నేర్చుకుందాం. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. విమర్శ రూపిణి అనగా జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపము కలిగినది అమ్మ అని అర్థం. విద్య అనగా జ్ఞాన రూపిణి. వియదాది జగత్ప్రసు అనగా ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించున్నది అని అర్థం. సర్వవ్యాధి ప్రశమని అనగా అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలుగచేయునది. సర్వ మృత్యు నివారిణి అనగా సకల మృత్యు భయాలను పోగొట్టునది అమ్మ అని అర్థం. ఈ వీడియోలో 110, 111, 112 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. తర్వాత 3 లలితా సహస్రనామ శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.